సో ఇప్పుడైతే మేము మా అత్తయ్య గారింటికి వెళ్ళి అక్కడ ట్రోలింగ్ పెట్టేసి రేపు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతున్నామండి. ఎందుకంటే మాకు అక్కడి నుంచి రైల్వే స్టేషన్ చాలా దగ్గర. ఈ ట్రిప్ రిలేటెడ్ ప్యాకింగ్ అంతా నేనే చేశానండి. కనీసం ప్యాకింగ్ లో అయినా హెల్ప్ చేయమని సూర్యాని అడిగితే ఆ అదృష్టం ఏదో నీకే ఇస్తున్నా, అదేదో నువ్వే చెయ్యి, నేనే ఫాలో అయిపోతా అని చెప్తున్నాడు. అదేమైనా అదృష్టమా అని అడిగితే ఏమంటున్నాడో మీరే చూడండి. భార్య చెప్పిన మాట భర్త విన్న అదృష్టమే కదా. దాని ఏమైనా అదృష్టం అంటారా? మీ ఉద్దేశం ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చెప్పినట్టుగానే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకుని మన ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసారా, రోడ్డు మీద ఎవ్వరూ లేరు. బా, అలా చల్లగాలిలో బైక్ రైడ్ అదిరింది. మేమైతే కాకినాడ పోర్ట్ టు సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది ఎవ్రీ వెడ్నెస్డే, మండే అండ్ సాటర్డే ఉంటుంది. మేమైతే మండే ట్రైన్ కి టికెట్స్ బుక్ చేసుకున్నాం at 5 AM in the morning. సో ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసాం. మా అత్తయ్య గారు మావయ్య గారు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఇలా ట్రైన్ స్టార్ట్ అయిందో లేదో మా వాడు అప్పుడే గేమ్స్ మొదలు పెట్టేశాడు. ఇది చూడండి చూడండి, రాజమండ్రి గోదావరి ఎంత బాగుందో కదా. అమ్మయ్య, ఫైనల్ గా మహారాష్ట్ర స్టేట్ అయితే ఎంటర్ అయిపోయింది. సో ఫైనల్లీ మేము షిరిడి స్టేషన్కి అయితే వచ్చేసామండి. మేము ఇప్పుడు ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుని మా రూమ్స్కి అయితే మేము వెళ్ళిపోతాం. బయటికి రాగానే మా కాట్ అయితే దొరికేసింది. ఆ జర్నీకి చూడండి సూర్య ఫేస్ ఎలా పెట్టాడో. చూడండి గుర్రం బండి, ఇక్కడ వీటిని టాంగాస్ అంటారట. కుదిరితే మనం కూడా ఎక్కడైనా ట్రై చేద్దాం. స్టేషన్ నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్స్కి అయితే ఆటోకి 150 రూపీస్ అయింది. అదైతే యూపీఐ చేసేస్తున్నాను. మేమైతే సాయాశ్రమ్ భక్త నివాస్లో రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఇందులో 2 కేటగిరీస్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఒకటి ఏసీ అండ్ నాన్ ఏసీ. ఏసీ వచ్చేసి పర్ డే 600 అండ్ నాన్ ఏసీ వచ్చేసి 250 మాత్రమే. మేమైతే ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం 600 రూపీస్ది పర్ డేకి. అండ్ 2 days ఉండనిస్తారు, తర్వాత రెన్యూ కావాలంటే చేయించుకోవచ్చు. ఇది ఎలా బుక్ చేసుకున్నాను, ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు కమెంట్స్లో చెప్పండి, డీటెయిల్గా నేను వీడియో ప్రొవైడ్ చేస్తాను. రూమ్ చెక్ ఇన్ ప్రాసెస్ మాకు కూడా తెలీదు.
సో ఒక అతన్ని అడిగితే ఒక బిల్డింగ్ వైపు చూపించి అక్కడికి వెళ్ళి కనుక్కోమన్నారు. రండి అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం. లోపలికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే మన ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసుకుని మనకి రూమ్ అయితే అలొకేట్ చేస్తారు. ఫైనల్ గా మన రూమ్ కీస్ అయితే మన చేతికి వచ్చేసాయి. లెట్స్ గో టు ద రూమ్. ఇక్కడ చాలా బ్లాక్స్ అయితే ఉన్నాయి. మనకైతే బి బ్లాక్ లో రూమ్ ఇచ్చారు. ఇప్పుడైతే మన రూమ్ లోకి అయితే మనం చెక్ ఇన్ అయిపోతాం. సూర్య అయితే రూమ్ కీస్ ఓపెన్ చేస్తున్నాడు. అసలు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, రూమ్ ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.